అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ 7వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి ద్వాదశి, నక్షత్రం చిత్త, కర్ణం బాబా పక్షం, శుక్లపక్షం, యోగం వార్యాన, రోజు శనివారం, జన్మరాశి తులారాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:52 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:07 నుండి 6:18 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:18 నుండి 7:15 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:51 నుండి 10:35 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2:04 నుండి 3:40 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూన్ నెల 7వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృతిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశీల 1, 2 పదములు ఉంటాయి. శుభరాశికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి వారికి శనివారం నాడు ఈరోజు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి. ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితులైతే సృష్టిస్తారు. ప్రేమ మరియు సోషలిజం అనే పెండింగ్ పనులు ఉన్నా కానీ వాటిని అదిగా కనిపిస్తాయి. ఖాళీ సమయంలో ఈరోజు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలుగుతారు. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీ ముందే చెప్పనున్నారు. మీ దేశానికి చెందిన కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. ఇంతకీ మీరు ఈరోజు ఏదో విషయాన్ని చింతిస్తూ ఉంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఈరోజు తల్లిదండ్రుల లేదా బంధువులు వివాహానికి అర్హత ఉన్నవారికి తగిన వివాహ ప్రతిపాదనలు తీసుకురావచ్చు. ఈరోజు కొన్ని ముఖ్యమైన కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల మీ స్నేహితులతో ప్లాన్ చేసినట్టుగా ప్రదువు చేసుకోవాల్సి రావచ్చు. తమ ఆర్థిక సామర్థ్యాలు మందగించినట్లు భావించడం వల్ల విద్యార్థులకు ఈరోజు నిర్దేశంగా ఉండవచ్చు. అధిక ఒత్తిడిని ఎదుర్కొనడం వల్ల వారు కాస్తంత విశ్రాంతి తీసుకోవాలి. వారిని ఒక మెరుగున టీంగా మార్చే ఆటగాళ్ళు ప్లాన్ పట్ల స్పోర్ట్స్ ప్లీన్ చాలా సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు బాగానే ఉంటారు. మీరు ప్రేమించిన వారిని కుటుంబానికి పరిచయం చేయడానికి ఈరోజు మంచి రోజు కావచ్చు. మీరు వివాహానికి సంబంధించిన ప్లాన్లు ఉంటే అవి సజావుగా సాగవచ్చు. పెద్దవారు ఔషధాలు తీసుకోవడం కంటే స్వచ్ఛమైన గాలిలో అలా బయటకు వెళ్ళడం వల్ల వారి పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు వైద్య నిపుణులు అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు. వారికి పనిలో శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా మారించడానికి చిరాకుగా ఉండవచ్చు. విద్యార్థులకి ఈరోజు మంచి రోజు. మేధాపరమైన విషయాలపై తమ స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు. రోజంతా మీ మూడ్ చాలా బాగుంటుంది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టుగా భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుంచి డబ్బు పొదుపు చేయండి. మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. మీరు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి. అనుభవజ్ఞులు కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వారికి చెప్పేది వినండి. మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో, సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీరు భాగస్వామ్యం మీకు గుర్తు చేయనుంది. ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వామిని అసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంతో జీవితకాల బంధం కావచ్చు. భాగస్వామిలో మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీరు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తేల్చి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు.
ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పెంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్ మెచ్చుకోలు అందుతాయి. అవి నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారికి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతట్లోనూ అత్యున్నతమైన రోజు ఇదే కాబోలు. మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించడం కోసం హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం క్లిష్టమైన జీవరీతిని మానండి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పథకాలు కదిలి ఫైనల్ స్టెప్కి వస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయంని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ బంధువులు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు, కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు. రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తన కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. ఇవాళ మీరు ఒకరి కలబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు దొరికే ఆనందకరమైన రోజు ఈరోజే. అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పిప్పి చేసి వదులుతాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి, లేకపోతే అది మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు, ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులను పొగుడుతో నిండిపోయి ఉంటుంది. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ, ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీ కొత్త వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఈరోజు బాధిస్తాయి, కావున హాస్పిటల్కి వెళ్ళి దాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఉదర స్వభావాన్ని స్నేహితులు అలసిగా తీసుకొనివ్వకండి. మీ విశ్వాసం వృత్తి జీవితం అంతగా చూపిస్తుంది. అది మీ వైపు వాదన వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడిందనమాట. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అల్పు ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ సన్నిహిత స్నేహితుల సహాయం పొందండి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీసులో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు. ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు సమయం చాలా దొరుకుతుంది. శుభరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృషభ రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి ఏ పాదరక్షకులు మరియు చిన్న చెక్క మూలంగా ధరించకుండా ఆహారం తినడం ద్వారా కుటుంబ జీవితాన్ని ఆనందంగా కాపాడుకోండి. కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి వృషభ రాశి వారికి శివారాధన చేసుకోండి. శివారాధన చేసుకున్నట్లయితే మీకు అంత మంచి జరుగుతుంది. శివారాధన చేసుకునేటప్పుడు చక్కెరతోటి కానీ, పాలతోటి కానీ, విభూతితోటి కానీ కనుక
అభిషేకం చేసుకున్నట్లయితే మీకు శివుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. నిత్యం శివారాధన చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే మీకైతే అమ్మవారి అనుగ్రహం శివుడే కల్పిస్తాడు. శివుడు కల్పిస్తాడు కాబట్టి అమ్మవారి ఆరాధన కూడా చేసుకోండి. అమ్మవారి కనకదార స్తోత్రం చదువుకోండి. లక్ష్మీదేవి అమ్మవారిది కనకదార స్తోత్రం రోజు చదువుకున్నట్లయితే మీకైతే మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఎన్ని సమస్యల నుంచి అయినా సరే బయటపడతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.